ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వస్తున్నా. సాబుదానా విత్ క్యారెట్తో మంచి రెసిపీ చేయబోతున్నాను. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. చేసుకునే ముందుగా వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల ఫాస్ట్గా గ్రైండ్ అవుతాయి. ముందుగా సాబుదానా ఫైన్ పౌడర్ చేసి పెట్టుకుందాం. షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇలాచీ కూడా ఫైన్ పౌడర్ చేసుకుందాం. చూడండి, ఫైన్ పౌడర్ చేసి పెట్టుకున్నాము. క్యారెట్ తురుము కూడా ఫైన్ పేస్ట్ చేసుకుందాం. చూడండి, తురిమి పెట్టుకుంటే త్వరగా మిక్సీలో ఫైన్ పేస్ట్ అయిపోతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకుందాం. కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుందాం. చూడండి, 1 pinch ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ వీటిలో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకుందాం. ఇది బాయిలింగ్ స్టేజ్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. నెక్స్ట్ ఫైన్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇది యాడ్ చేసుకుందాం స్లోగా. చూడండి, థిక్ కన్సిస్టెన్సీ అయిపోయింది. చూడండి ఎలా అయిపోయిందో, థిక్ పేస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యారెట్ని యాడ్ చేసుకుందాం. ఈ రెండింటిని మిక్స్ చేస్తూ స్లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకుందాం. అట్ ద సేమ్ టైం ఇదంతా థిక్ కన్సిస్టెన్సీ అయింది కదా, క్యారెట్ కూడా అందులోని కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు వీటిలో 1 స్పూన్ ఆఫ్ చనా పౌడర్ యాడ్ చేసుకుందాం. చపాతీ పిండి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలా చేసుకోవాలి. ఇప్పుడు ఇది చేత్తో మిక్స్ చేసుకుంటేనే బాగా వస్తుంది అనుకుంటా. నెక్స్ట్ ఇది చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఈ వీడియో కొంచెం లెందీ అవ్వచ్చు, కాకపోతే ఈ స్వీట్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, నేను కొద్దిగా చనా పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉండకూడదు కదా, కొంచెం థిక్నెస్ కోసం నేను చనా పౌడర్ యాడ్ చేసుకున్నాను. చూడండి, నెక్స్ట్ కొద్దిగా బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. చూడండి, వీటితో ఆయిల్ చేతికి హ్యాండ్ గ్రీస్ చేసుకొని చిన్న చిన్న బాల్స్గా తయారు చేసుకుందాం. చూడండి, ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకున్నాం కదా. ఇప్పుడు స్పూన్తో చిన్నగా ఇలా హోల్ పెట్టుకుందాం. ఏంటంటే ఇది లోపల బాల్ కుక్ అవుతుంది అన్నమాట. ఇలా పెట్టుకుంటే ఇంకో ఆప్షన్ కూడా ఉందండి. వాటర్లో ఇలా హ్యాండ్ డిప్ చేసేసి హ్యాండ్కి అప్లై చేసుకోండి. చూడండి, ఇలా ఉంది కదా. ఈ రెండింటిని జాయిన్ చేసేయండి. చూడండి, 2 edges జాయిన్ చేసేస్తే ఈ షేప్ వస్తుంది. మొత్తం పిండంతా ఇలా తయారు చేసుకోండి. చూడండి, ఇవి చిన్న సైజ్ డోనట్స్ లాగా తయారు చేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. చూడండి, మనం నెక్స్ట్ షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. నేను 1 cup షుగర్ తీసుకున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. జస్ట్ షుగర్ మెల్ట్ అవ్వడానికి మాత్రమే వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, లెమన్ స్క్వీజ్ చేస్తున్నాను క్రిస్టల్స్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి. రనీ కన్సిస్టెన్సీ కాకుండా 1 స్ట్రింగ్ వచ్చేలాగా థిక్నెస్తో మనం షుగర్ సిరప్ చేసుకుందాం. జస్ట్ ఫింగర్తో టచ్ చేస్తే ఒక స్ట్రింగ్ వస్తుంది కదా, ఆ విధంగా షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి. షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. చూడండి, షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో అవి వేయించుకొని ఇందులో వేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ యాడ్ చేసుకుందాం.
చూడండి లో ఫ్లేమ్ పెట్టుకొని ఆయిల్లో వేయించుకుందాం. ఇవన్నీ తీసి వెంటనే మనం షుగర్ సిరప్లో యాడ్ చేసుకుందాం. వీటిలోంచి మళ్ళీ వెంటనే బయటికి తీసేయాలి. ఓకేనా? చూడండి అన్నీ ఈ విధంగా తయారు చేసి పెట్టుకోండి. ఓకేనా? బ్యాచ్ వైజ్గా రెడీ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా షుగర్ సిరప్లో వేసి కొంత సమయం ఉంచి మళ్ళీ వెంటనే బయటికి తీసేయాలి. అప్పుడు బయట క్రిస్పీగా లోపలేమో సాఫ్ట్గా ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.